కీర్తనల గ్రంథం 86వ కీర్తన. కీర్తన 86. ఈ కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుకుందాము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయుము. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. యెహోవా, నీవు మాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము. 15వ వచనాన్ని మరలా మనందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాము. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. చాలండి. చదువుకున్న ఈ లేఖనం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు నిరంతరము కూడా స్తుతికి పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు. మనమందరం గుంపులో ఏదో హల్లెలూయానో, స్తోత్రమనో, లేదా స్తుతి అని ఆయనను ఆరాధించడమే కాదు, వ్యక్తిగతంగా ఆయనను మనకు చేసినటువంటి ఉపకారాలను బట్టి ప్రశంసించడం, పొగడడం, కృతజ్ఞతాస్తుతులతో గణపరచడమే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. ఆత్మ వెలిగింపబడాలి. సత్యమనే వాక్యము ద్వారా ఆ ఆత్మ వెలిగింపబడినప్పుడే అది ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, పాపక్షమాపణ పొందిన హృదయాలే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాయి. రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా ప్రభువుకు స్తోత్రం అని చెప్పిన
స్తుతి అని చెప్పినా, మహిమపరుస్తున్నానన్న ప్రయోజనమేమీ లేదు. నీ ఆత్మ వెలిగింపబడిందా? పాపక్షమాపణ అనుభవంలో నువ్వు వచ్చావా? అప్పుడు దేవుడు నీ ఆరాధనను అంగీకరించేటువంటి వాడిగా ఉంటాడు. కీర్తనలు మన ఆరాధనకు ఎంతో ఆధారమై ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి కీర్తన దావీదు కీర్తన అని రాయబడి ఉంది. ఈ కీర్తనలో దావీదు ప్రార్థిస్తూనే ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆరాధన ప్రార్థనలు మిళితమైనటువంటి కీర్తన. కానీ ఆయన ఏ కష్టము గురించి, ప్రత్యేకంగా ఏ బాధ గురించి కీర్తన రాస్తున్నాడో మనకు అర్థం కాదు. కానీ జీవితములో ఎదురైన అన్ని గాఢాంధకార లోయ లాంటి పరిస్థితుల్లో దేవుడు తనకిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ విరిగి నలిగిన హృదయంతో సాష్టాంగపడి ప్రభువుకి కీర్తన రాస్తా ఉన్నాడు. ఎంతో ప్రశస్తమైన కీర్తన. ఇలాంటి కీర్తనలు బైబిల్లో 5 ఉన్నాయి. అందులో మోషే కీర్తన ఒకటి. ఈ కీర్తన దావీదు తను తాను తగ్గించుకుంటూ ఆయన చేసిన కార్యాలను తెలుపుతూ ఆయనను గణపరుస్తున్నాడు. అదోనై, ప్రభువా అన్న మాట ఇక్కడ లిఖించబడింది. ప్రభువా అంటే మామూలుగా ప్రభువా అని ఆయన రాలేదు. అదోనై అనేటువంటి హిబ్రూ పదాన్ని హిబ్రూ బైబిల్లో ఆయన ఉపయోగించాడు. అదోనై అంటే గౌరవనీయుడవైన ప్రభువా లేదా ప్రభావము కలిగినటువంటి ప్రభువా అని అర్థమిస్తూ ఉంది. గొప్ప యజమానుడా అని అర్థమిస్తూ ఉంది. ఈ కీర్తనలోనే 7 పర్యాయాలు ఆ పదం లిఖితమైంది. ప్రభువా ప్రభువా అనే పదం 7 సార్లు ఈ కీర్తనలో లిఖించబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక గమనించండి, ఒక్కొక్క వచనాన్ని చూడండి. అందులో మీకు 7 సార్లు ప్రభువా అన్న మాట కనబడుతుంది. ప్రభువా అని మనం చదువుకుంటున్నాం, కానీ అదోనై అనే పదం హిబ్రూ భాషలో రాయబడి ఉంది. అంటే పూర్ణంగా ఆయనను గౌరవిస్తూ, మరి ఆయనను గణపరుస్తూ దావీదు కీర్తన రాశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుకు ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాం? గౌరవప్రదమైన శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఆయనకి ఇస్తా ఉన్నామా? ప్రభువా అని పిలవడంలో గొప్ప దీవెన ఉంది. ఆయనను యజమానిగా, దేవుడిగా అంగీకరిస్తూ ఆయనను గణపరచడం. ఎందుకంటే మనం ఆరాధించడానికి ఆయనే ప్రభువు. ఆయన మనకు ప్రభువు, విశ్రాంతి దినమునకు ప్రభువు, సర్వలోకమునకు ఆయన ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. ప్రభుత్వాలైన, అధికారులైన అందరూ ఆయనకు శిరస్సు వంచాల్సిందే. ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నాడు అన్నాడు. ఆయన పైన ఏ అధికారం లేదు, ఆయనే అన్నిటికీ అధికారి. అంతేకాదు, ఆ గొప్ప ప్రభావము కలిగిన గౌరవనీయుడైన ప్రభువు నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ 2024 సంవత్సరం మొదటి నెల, మొదటి పునరుద్ధాన దినం ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే అది మనకి ఎంతో గొప్ప ఆధిక్యత. మనకంటే బలవంతులు, గనులు, గొప్పవారు, సౌందర్యం కలిగిన వారు, పదవులు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఇప్పటికే నేలమట్టమైపోయారు. దుమ్ముకు దుమ్ముగా, మంటికి మంటిగా చేర్చబడ్డారు. కానీ నీలో నాలో ఆయన జీవము ఉంచబడింది. ఆయనను హత్తుకునేటువంటి భాగ్యం మనకిచ్చాడు. అలాంటి గొప్ప ప్రభువును మనం ఆరాధిస్తున్నామా? దావీదు ఆరాధించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే 86వ కీర్తన మొదటి వచనంలో చివరి భాగం చదవండి. నేను నీ భక్తుడను, నా ప్రాణమును
కాపాడుము. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, కానీ నా ప్రాణమును కాపాడితివి అని మూల భాషలో మనం చదువుకోవాలి. ఇప్పటి వరకు దావీదు సజీవంగా ఉన్నాడంటే ఆయన ప్రాణము కాపాడబడింది. ఈనాడు నీ ప్రాణము కాపాడబడింది. ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు అన్నాడు. ఎవరు అడుగుతున్నారో తెలియదు, కానీ మన ప్రాణము తీయజూచేవారు చాలామంది దురాత్మలు ఈ లోకంలో ఉన్నారు. అయితే ఆయన నీ ప్రాణమును కాపాడాడు, నీకు ఊపిరిని జీవమును ఇచ్చాడు. అందుకు ఆయనను స్తుతిస్తూ ఉన్నామా? మన్ను నిన్ను స్తుతించునా? అది నీ సత్యము గురించి వివరించునా? సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అన్నాడు. హిజ్కియా అన్నాడు, నేడు నేను సజీవుడనై, నిన్న కాదు, రేపు కాదు, నేడు నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. నీ ప్రాణము నీలో ఉన్నందుకు ఆయనను స్తుతించడమే ప్రథమమైన కారణం. నాకు ఇచ్చిన జీవానికి నీకు కృతజ్ఞతలు ప్రభు అని ఆయనకు చెప్పాలి. నువ్వు ఈరోజు ఆయనకు ఆరాధన చెల్లించలేదనుకో, నువ్వు మృతుల లోకానికి వెళుతున్నావని అర్థం. 115వ కీర్తన 17వ వచనం చదవండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. స్తుతిస్తారా? స్తుతింపరా? బాలురు, యవ్వను, కన్యక, వృద్ధులు ఆయనను స్తుతించుడి అన్నాడు. ఆకాశమా, సూర్యచంద్ర నక్షత్రాల, భూమి, సముద్రము, దానిలో ఉన్న సర్వము ఆయనను స్తుతిస్తూ ఉన్నాయని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వెంతకాలమైంది నీ నోరు తెరిచి ఆయనను స్తుతించడానికి? కనీసం ఈ దినమందైనా స్తుతిస్తావా? మృతులు మౌన స్థితిలోకి దిగిపోవు వారు ఆరాధన చేయకుండా ఉండడం ఎంతో విచారకరమైనటువంటి విషయం. యేసయ్య ఇచ్చిన జీవానికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మహిమపరచాలి. 18వ వచనంలో కూడా ఏమన్నాడు? మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము అన్నాడు. యెహోవాను మేమైతే, నేనైతే అని కూడా అన్నాడు దావీదు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నిత్యము నిన్ను స్తుతిస్తాను అన్నాడు. మేమైతే నిత్యము నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. అంటే స్తుతి ఎంత ప్రశస్తమైనది. నువ్వు ఆయనను స్తుతించుటకు మొదటి కారణం మన ప్రాణమును ఆయనను కాపాడాడు. మనకెన్నో వ్యవహారాలు, పనులు ఉంటాయి. రోజు వెళ్ళే మార్గంలోనే మనం వెళ్తూ ఉంటాం. మనం వెళ్ళే మార్గంలోనే ఎంతోమంది హతులైపోతున్నారు. మనకి వేరే మార్గం లేదు, ఆ మార్గం గుండానే మనం ప్రయాణం చేయాలి. కానీ ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు, మన ప్రాణాన్ని అప్పగించట్లేదు. నీవు నా ప్రాణమును కాపాడుదు అన్నాడు కీర్తనకారుడు. ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు అన్నాడు. కళ్ళ ఎదుట ఎన్నో ప్రమాదాలు, అపాయాలు, కీడులు జరుగుతూ ఉంటుండగా నువ్వు సజీవుల్లో ఉంచబడ్డానికి కారణమేంటి? నీలో నీ ప్రాణం ఉండడానికి కారణమేంటి? ఇది యెహోవా యొక్క దయయే అని గుర్తిస్తున్నామా? ఆయనను గణపరుస్తున్నామా? అందుకై మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొదటి కారణం. రెండవ వచనం చదవండి. 86వ కీర్తనలో, నేను నీ భక్తుడను, నా దేవా
నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము అన్నాడు. అంటే రక్షించాడు ఆల్రెడీ. ఆయన దేవుని యొక్క రక్షణలో ఉన్నాడు. ఆ రక్షణానందాన్ని దినదినము అనుభవిస్తున్నాడు. ఒక దినాన సంపూర్ణ రక్షణ, యుగ యుగములు కూడా ప్రభువుతో ఉండేటువంటి ధన్యతను ఆయన అనుభవిస్తాడు. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడకుండా నీ ప్రాణం నీలో ఉన్నా నీకు ప్రయోజనం ఏముంది? ఏదో అక్షరార్థమైన భూ సంబంధమైన ప్రమాదాల నుంచి రక్షించడమే కాదు, నిత్య నాశనమను పెను ప్రమాదం పాపికి ఉంది. సర్వ మానవాళి పాపములో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదము నుంచి మనల్ని తప్పించేవాడు లేదా రక్షించేవాడు ఎవ్వరూ లేరు. ప్రభు అయిన దేవుడు ఒక్కడే. అందుకే అతన్ని ప్రభువా అని పిలవగలిగాడు దావీదు. మన రక్షణకర్త అదోనై తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికే ఆయన పుట్టాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, ఏదో యాక్సిడెంట్ నుంచి రక్షించాడు, జారి పడితే రక్షించాడు, ఇవన్నీ భౌతికమైనవి. పాపముల నుండి రక్షించగలిగిన క్రీస్తు ఒక్కడే. ఆయన మన ప్రభువు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అన్నాడు. యేసు లేకపోతే మనము నరకాగ్నిలో ఉంటాం. ఆయన మన పాపాల కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. ఈ రక్షణ భాగ్యానికి మనం వెల చెల్లించలేము, ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. అందుకే రక్షించబడిన వారు ఈ రక్షణకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ఆరాధించాలి. పరలోకంలో ఒక నూతనమైన గొప్ప సమూహం ప్రభువును ఆరాధిస్తూ ఉంది. వారు వేరు విషయాల కొరకు ఆయనకు స్తోత్రం చెల్లించడం కంటే ముఖ్యంగా రక్షణకై స్తోత్రం అని పలుకుతూ ఉన్నారు. ప్రకటనా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం కూడా చదవండి. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము, వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును ఆ మా రక్షణకై స్తోత్రమని ఆ మా శబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి అన్నాడు. సౌలు చేతిలో నుంచి రక్షించినందుకు, శత్రువుల చేతిలో నుంచి రక్షించినందుకు, పగవారి చేతిలో నుంచి రక్షించినందుకు స్తోత్రమని చెప్పడము కంటే, వాటికి కూడా అవసరమే, అన్నిటికంటే ముఖ్యంగా మా రక్షణకై స్తోత్రం అంటున్నారు. వారి యొక్క గొప్ప శబ్దంతో ప్రభువును ఆరాధిస్తున్నారు. తెల్లని వస్త్రాలు ధరించాడన్నాడు. అదే వారి పాపాల శుద్ధికి కారణమై చక్కని సాక్ష్యానికి నిదర్శనంగా ఉంది. వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఖర్జూరపు మట్ట పచ్చగా ఉంటుంది, అది జీవానికి సూచనగా ఉంది. వారి ప్రాణం వారిలో ఉన్నందుకు వారు యుగ యుగములు సజీవులు అని తెలపడానికి ఖర్జూరపు మట్టను చేత పట్టుకున్నారు. ఆ రక్షణకై ఆయనకు స్తోత్రం అని చెప్పి వారు ఆయనను కనపరుస్తూ ఉన్నారు. ఆయన రక్షణ పొందిన వారి ధన్యత ఎంత గొప్పది. యుగ యుగాలు అలాంటి గొప్ప ప్రభావమును మనకిచ్చిన దేవుడు ఆయన. అందుకే ఆయన అదోనై, ప్రభువా. ఎంత ప్రభావం, ఎంత గౌరవం ఆయనకు మనం ఇవ్వాలి. అది ఆయన నుంచి మనకు ఆయన అనుగ్రహించాడు మనకు. అందుకని మనం ఆయనను ఆరాధించాలి. మొదట
మన ప్రాణాన్ని కాపాడాడు. రెండవదిగా మనకు రక్షణ ఇచ్చాడు. అంతేకాదు మూడవదిగా మనల్ని సంతోషపరుస్తున్నాడు. 4వ వచనం చదవండి. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము. ఆనందాన్నే కాదు సంతోషాన్ని కలగజేసేటువంటి దేవుడు ఆయన. తన కార్యముల చేత మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. సంతోషం జరిగినటువంటి కార్యాలను బట్టి మనకు కలుగుతుంది. మన జీవితాల్లో ఎన్ని సంతోషాలు మనం లెక్కగట్టుకుంటున్నామా? రక్షించబడినది మొదలుకొని ఇప్పటి వరకు నీవు నీ కార్యము చేత నన్ను సంతోషపరుచుచున్నావని మోషే కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని కార్యాలు మనకు సంతోషాన్ని, కేవలం ఆత్మ సంబంధమైన కార్యాలే కాదు, ఇహలోకములో అవసరమైన కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం అవసరమైతే ఉద్యోగం, సంతానం అవసరమైతే సంతానం, వివాహం అవసరమైతే వివాహం, అలాగే ఆర్థిక లోట్లు తీర్చబడవలసి వస్తే ఆర్థిక లోట్లు ఆయన తీరుస్తూ ఆనందపరుస్తూ ఉన్నాడు. ఈ సంతోషం వెలకట్టలేనటువంటిది, విలువైనది. మరో కీర్తనకాడు ఏమన్నాడంటే, వారి ధాన్య ద్రాక్షారసాదులు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషము నీవు నాకు పుట్టించితివి అన్నాడు. చూడండి కీర్తన 4:7. కీర్తన 4:7. విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించితివి అన్నాడు. ఇంత గొప్ప భాగ్యానికి ఆయన మనల్ని అర్హులుగా చేశాడు. మనం ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉంటాం? నా రక్షణకై స్తోత్రం ప్రభువా, నా ప్రాణాన్ని కాపాడినందుకు స్తోత్రం ప్రభువా. అంతేకాదు నన్ను సంతోషపరుస్తూ నీ అందరి తృప్తి చేత నింపుతున్నందుకు నీకు కృతజ్ఞతలు అంటూ మనం ఆయనను ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన మన కొరకు మ్రాను మీద వేలాడి మన శాపాన్ని అంతటిని తీర్చి ఆధిక్యత మనకిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మౌనంగా ఉండద్దు. ఉప్పొంగే హృదయంతో ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన అనుభవంతో అయ్యా నీకు కృతజ్ఞతలు, గొప్ప దేవుడవు, నీవే నా అదోనైవి, నన్ను దాటిపోకుండా నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకు నీకేమి ఇవ్వగలనంటూ ఈ ప్రభావాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధన చేద్దాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం. సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు.